చాలామంది ఎన్నో కలలతో కష్టపడి సంపాదించినటువంటి పెట్టుబడితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ కొద్ది రోజుల్లోనే నష్టాలు రావడం లేదా వ్యాపారం సాఫీగా సాగకపోవడం చూస్తుంటాం. అసలు ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే కేవలం ప్రణాళిక ఉంటే సరిపోతుందా? జ్యోతిష్య సంఖ్యాశాస్త్రాల పాత్ర ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో కొత్త వ్యాపారం మొదలుపెట్టేవారు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మొదటగా జ్యోతిష్య శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. వ్యాపారానికి కారకుడు బుధగ్రహం అంటే మెర్క్యూరీ. మీ జాతక చక్రంలో బుధుడు బలంగా ఉంటేనే వ్యాపారంలో రాణించగలరు. మీరు వ్యాపారం మొదలుపెట్టే సమయంలో మీకు నడుస్తున్న దశ అనుకూలంగా ఉండాలి. మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉందో చూసుకుని ఆ రంగాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు శని బలంగా ఉంటే ఇనుము లేదా నూనె వ్యాపారం, శుక్రుడు బలంగా ఉంటే వస్త్ర వ్యాపారం లేదా విలాసవంతమైనటువంటి వస్తువుల వ్యాపారం. ఈ విధంగా మన గ్రహ బలాన్ని బట్టి వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది. ఇక రెండవది అత్యంత కీలకమైనది న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. మీ పుట్టిన తేదీకి మరియు మీ యొక్క డెస్టినీ నెంబర్కు సరిపోయేలా వ్యాపార సంస్థ పేరు ఉండాలి. పేరులోని అక్షరాల మొత్తం సంఖ్య శుభప్రదంగా ఉండాలి. అంటే ఆ సంఖ్యను మొత్తం కలిపితే 1, 5, 6 లేదా 9 రావాలి. మీ వ్యాపార లోగోలో వాడేటటువంటి రంగులు, ఆకారం కూడా మీ గ్రహస్థితికి అనుగుణంగా ఉండాలి. తప్పుగా ఉన్నటువంటి పేరు లేదా లోగో వల్ల అనవసరమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం ఎప్పుడు మొదలు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. రాహుకాలం, వజ్యం లేని సమయంలో మీ జన్మ నక్షత్రానికి అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజున ప్రారంభించాలి. అలాగే వ్యాపార స్థలంలో మీరు కూర్చునే దిశ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఆఫీసు లేదా షాపు యొక్క వాస్తు దోషాలు లేకుండా చూసుకోవడం మీ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. చాలామందికి జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉండవచ్చు. వాటిని మన ఎస్జిఏఎన్ ఆస్ట్రో న్యూమరిక్ డిఎన్ఏ మ్యాపింగ్ ద్వారా గుర్తించి సరైన పరిహారాలు చేసుకోవడం ద్వారా ప్రతికూలతలను అధిగమించవచ్చు. మీ మానసిక శక్తిని పెంచుకోవడానికి మన లైఫ్ స్ట్రెంత్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ఒత్తిడి తట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీకు తోడ్పడుతుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టడం అనేది మీ జీవితంలో ఒక పెద్ద అడుగు. అది విజయవంతం కావాలని కోరుకుంటూ మీ జాతకరీత్యా లేదా సంఖ్యాశాస్త్ర రీత్యా విశ్లేషణ కోసం కింద ఉన్నటువంటి నెంబర్తో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.